ఈరోజు ఆడ్ మ్యాన్ అవుట్ అనే టాపిక్‌లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్వెషన్స్ ఎన్ని రకాలుగా వస్తాయనేది ఫస్ట్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వెషన్స్. 1 బేస్డ్ ఆన్ ఫార్మేషన్. సెకండ్ వన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. థర్డ్ వన్ బేస్డ్ ఆన్ పొజిషన్. Based on relations of two elements, based on different elements, based on rotation, based on method of writing, based on real images. ఇది మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అనే క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇన్ని రకాలుగా క్వశ్చన్ ఆడ్ మ్యాన్ అవుట్ని ఇవ్వచ్చు. ఈ 8 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే దాంట్లో ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఫార్మేషన్ అనే క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ఎలా ఆడ్ మ్యాన్ అవుట్ని ఐడెంటిఫై చేయాలి? అసలు బేస్డ్ ఆఫ్ ఫార్మేషన్ అంటే చూద్దాం. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే ఆ ఫిగర్ అనేది ఏ రకంగా ఫామ్ అయిందనే ఆధారంగా క్వశ్చన్ తయారు చేయబడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్, ఒక స్క్వేర్, ఒక సర్కిల్, ఒక పెంటాగన్ ఇచ్చున్నాడు. సైడ్స్తో ఫామ్ అయింది. 3 సైడ్స్, 4 సైడ్స్, 5 సైడ్స్ ఇలా. ఒక సర్కిల్ మాత్రం దానికి సైడ్స్ లేవు. ఇది కర్వ్‌తో ఫామ్ అయింది. కాబట్టి ద ఫార్మేషన్ అనేది ఇక్కడ ఆ బేస్డ్‌గా అడగడం జరుగుతుంది. ది ఫార్మేషన్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన 4 ఫిగర్స్‌లో ఆ సైడ్స్ తాలూకా నెంబర్స్ బట్టి ఇది మనం క్వశ్చన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్‌గా డిఫైన్ చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ దానికి 5 సైడ్స్ 1, 2, 3, 4, 5, 6 సైడ్స్ ఉన్నాయి. దీనికి 7 ఉన్నాయి. దీనికి 6 ఉంది. దీనికి కూడా 6 ఉంది. సో డిఫరెంట్ నెంబర్ 7 కాబట్టి ఇది ఆడ్ మ్యాన్ అవుట్‌గా గుర్తించాలి. సో ఇక్కడ సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్‌ని బేస్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ పొజిషన్. ఇప్పుడు బేస్డ్ ఆన్ పొజిషన్ అనే క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఫిగర్ ఏ పొజిషన్‌లో ఉంది అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ 4 సర్కిల్స్ ఇచ్చాడు. వాటి మధ్యలో ఒక సెక్టార్, బయట ఒక యారో అనేది ఇవ్వడం జరిగింది. సెక్టారు, యారో ఒకే డైరెక్షన్‌లో, ఒకే పొజిషన్‌లో ఉన్నాయి. అలాగే సెకండ్ ఫిగర్‌లో కూడా అలాగే ఉంది. ఫోర్త్ ఫిగర్‌లో కూడా సేమ్ అలాగనే ఉన్నాయి. 1, 3, 4. కానీ మూడో ఫిగర్ 1, 2, 4. కానీ మూడో ఫిగర్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. కాబట్టి మూడో ఫిగర్‌లో ఏమిటో డిఫరెంట్‌గా ఉంది ఒకసారి ఆలోచించినట్టయితే ఈ 2 కూడా ఒకటే డైరెక్షన్, ఒకటే పొజిషన్. ఇక్కడ ఇలా ఇదే డైరెక్షన్ ఉంది. కానీ మూడో ఫిగర్‌లో మాత్రం ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. ఆ పొజిషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంది. సో అక్కడున్న ఫిగర్ పొజిషన్ బట్టి ఆడ్ మ్యాన్ అవుట్‌ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ బేస్డ్ ఆన్ రొటేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చాడు. 1, 2, 3 ఇవి యాంటీ క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో ఉంది. యాంటీ క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో ఉంది. ఇది చూడకూడానే. ఆడ యారోని ఇలా తిప్పుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే డైరెక్షన్‌లోకి వస్తుంది. ఇక్కడ ఇది క్లాక్ డైరెక్షన్‌లో ఉంది. క్లాక్‌వైజ్ డైరెక్షన్ ఫోర్త్ వన్. సో ఇది డైరెక్షన్ బేస్డ్ ఆన్ డైరెక్షన్‌గా బేస్డ్ ఆన్ రొటేషన్ బేస్డ్‌గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ రకంగా మనం ఆడ్ మ్యాన్ అవుట్‌ని ఎంపిక చేసుకోవాల్సి బేస్డ్ ఆన్ రిలేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రిలేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఏంటంటే కనిపిస్తున్నాయి. లోపట ఉన్నటువంటి ఒక ఫిగరు, బయట ఉన్న ఒక ఎలిమెంట్. ఈ 2 ఎలిమెంట్స్‌కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని మనం ఆలోచించాలి.
ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఫిగర్‌లో బయట ఉన్న ఫిగర్ 1, 2, 3, 4, 5, 6, 7 7 సైడ్స్ కలిగి ఉంది. లోపట ఉన్న ఫిగర్ 4 సైడ్స్ కలిగి ఉంది. ఇక్కడ రెండో ఫిగర్‌లో 1, 2, 3, 4 4 సైడ్స్ బయట ఫిగర్ కలిగి ఉంటే లోపట ఉన్న సైడ్‌ది 3 సైడ్స్ కలిగి ఉంది. అంటే ఇది 7:4గా అనుకుందాం. ఇది 4:3 ఉంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే బయట ఫిగర్ 5, లోపట ఫిగర్ 4. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే బయట ఫిగర్ 6 1, 2, 3, 4, 5, 6 6:, లోపట ఫిగర్ 5. ఇక్కడ క్లియర్‌గా గమనించినట్లయితే బయట ఫిగర్‌కి, లోపట ఫిగర్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ 1 తేడా ఉండాలి. కానీ మొదటి ఎగ్జాంపుల్‌లో మొదట ఇచ్చిన ఫిగర్‌లో అది 7:4గా 7:4 తేడా. ఆన్సర్ ఈస్ 1 రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 7th వన్ చూడండి. ఇక్కడ ఇది బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ రైటింగ్. మెథడ్ ఆఫ్ రైటింగ్ అంటే అది ఏ విధంగా రాయబడింది, ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఫిగర్‌ని గమనించినట్లయితే ఒకటోది సి 1, 2, 3 3 ఎడ్జెస్ 1, 2 2 ఎడ్జెస్ 1, 2, 3 1, 2, 3. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది 3, ఇది 2 ఎడ్జెస్, ఇది 3 ఎడ్జెస్, ఇది 3 ఎడ్జెస్. సో ఎక్సెప్ట్ ద ఫిగర్ 2 ఆల్ ద అదర్ లెటర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద 3 స్ట్రైట్ లైన్స్ వైల్ ద లెటర్ ఇన్ ఫిగర్ 2. సో ఈ రకంగా మనం అనాలిసిస్ చేసుకుంటూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఆన్సర్ ఇస్ 2. రైట్. ఓకే. బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఇచ్చిన ఫిగర్‌లో ఏ ఎలిమెంట్స్ ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి. ఇన్ 3 ఫిగర్స్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్ వైల్ 4th హ్యాస్ డిఫరెంట్. అది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఫిగర్ గమనించినట్లయితే ప్లస్ 3 ప్లస్‌లు డయాగ్నల్ ఈ 3 ప్లస్ ఉన్నాయి. ప్లస్ 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 ఇది ఈ 2 ప్లస్‌లతోటే ఉంది. ఇంటూ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ప్లస్ 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 ఈ 2 ఇంటూ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసాక ఈ 4th ఫిగర్‌లో ఈ 4 ఫిగర్స్‌లో 3 ఫిగర్స్‌లో ప్లస్‌లు 3 2 ఇంటూలు ఉన్నాయి. చూడండి ఫస్ట్‌లో 1, 2, 3 3 ప్లస్‌లు 1, 2 ఇవి 2 ఇంటూలు ఉన్నాయి. ఇందులో కూడా అంతే 1, 2, 3 1, 2 ఇందులో కూడా 1, 2, 3 1, 2 సో 2 ఇంటూలు ఉన్నాయి. ఈ ఫైనల్ 4th ఫిగర్‌కి వచ్చేసరికి 1, 2, 3 3 3 ఇంటూలు ఉన్నాయి. 2 ప్లస్‌లు ఉన్నాయి 1, 2 సో ఈ 3 కూడా 3 ప్లస్‌లు 2 ఇంటూలు ఉంటే 4వ ఫిగర్‌లో 3 ఇంటూలు 2 ప్లస్‌లు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఆన్సర్ ఈస్ 4th వన్. ఆన్సర్ ఈస్ 4th వన్. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకో. ఇది డిఫరెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే ఎలిమెంట్స్ తాలూకా డిఫరెన్స్ ఏ రకంగా తేడా ఉంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రియల్ ఇమేజెస్. ఏంటి రియల్ ఇమేజెస్ ఒకసారి గమనిస్తున్నట్టయితే ఎగ్జాంపుల్లో చూడండి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఒకే విషయానికి సంబంధించినవి. ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్, పెన్సిల్, ఎరేజర్, సైకిల్. విచ్ ఈస్ ద డిఫరెంట్ వన్? క్లియర్గా ఆన్సర్ ఈస్ సైకిల్. ఎందుకు అంటే ఈ 3 కూడా ఒకే విషయానికి సంబంధించినవి. రాయడము, చదవడం, చదువుకోవడానికి సంబంధించినవి. ఇది
సైక్లింగ్ సంబంధించింది. కాబట్టి ఈ 3 ఒకే సిమిలారిటీని కలిగి ఉన్నాయి కాబట్టి ఆడ్ మ్యాన్ ఔట్‌గా 4ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో, ఇది బేస్డ్ ఆన్ రియల్ ఇమేజెస్. సో, ఆన్సర్ 4 రైట్. ఇది ఆడ్ మ్యాన్ ఔట్‌కి సంబంధించినటువంటి 8 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వెషన్స్ వస్తాయో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఒకటి చూద్దాం. ఇప్పుడు క్వెషన్ బై క్వెషన్ మీకు చూపిస్తాను. మీరు ఆన్సర్ ఆలోచించండి. లాస్ట్‌లో ఆన్సర్స్ చేద్దాం. క్వెషన్స్ ఇక్కడ ఇచ్చినటువంటివి 1, 2, 3, 8, 9, 10 క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 7 ఒక వైట్ పేపర్ తీసుకొని 1 నుంచి 14 నంబర్‌లేసుకొని ఇందులో ఆన్సర్ ఏది అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అలాగే ఆ క్వెషన్ ఏ ఫార్మేషన్‌లో ఇచ్చాడు. అంటే ఇందాక 8 టైప్స్ చెప్పాం కదా! ఒక్కొక్క క్వెషన్ ఏ ఫార్మేషన్ అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రైట్. దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. లేదంటే పాజ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నేను దీని ఆన్సర్స్‌ని మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాని ఆన్సర్ చూద్దాం. ఒకటో దాని ఆన్సర్ 2. రెండో దాని ఆన్సర్ 3. మూడో దాని ఆన్సర్ 4. అలాగే ఎనిమిదో ఆన్సర్ 2. 9 కూడా 2. 10ది 3. 10ది 3. అలాగే నాలుగో క్వెషన్ ఆన్సర్ 2. ఐదోది 2. ఆరోది గమనిస్తే 1. 1. అలాగే ఇటువైపు చూసుకుంటే 11ది 2. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 12ది 4. 13, 14, 7 చూస్తే 13వది 2. 14వది కూడా 2. 7వది అయితే 4. రైట్. ఇవి ఒకసారి పేపర్ మీద 1-14 క్వెషన్స్ వేసుకొని స్క్రీన్‌షాట్ తీసుకొని వాటి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అలాగే ఏది ఏ ఏ టైప్‌లో వస్తుందో కూడా గమనించి అబ్జర్వ్ చేస్తూ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ కాబట్టి దీని ఎక్స్‌ప్లనేషన్ మరి చేయడం లేదు.
ఇప్పుడు 15 నుంచి క్వెషన్స్ చూడండి ఎంతవరకు అంటే 30 వరకు. 15-30 వరకు నంబర్లు రాసుకోండి. రాసుకున్న తర్వాత వీటిని ట్రై చేయండి. పాజ్ చేసి అయినా ఆన్సర్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకొనైనా ఆన్సర్ చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకొని 15-30 వరకు నంబర్స్ రాసుకోండి. రాసుకొని పైన చెప్పినటువంటి 8 రకాల క్వెషన్స్‌లో ఏ క్వెషన్ ఏ టైప్‌కి చెందుతుందో కూడా మీరు రాస్తే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్సర్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి రియల్ ఎగ్జామ్‌లో కూడా అది మనకు బాగా యూజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు కీ చూద్దామా? 15 నుంచి ఆన్సర్స్ చూసినట్టయితే ఒకటోది 2, 15, 2, 16, 4 అలాగే 23 చూద్దాం. 23 అంటే 2, 24 1, 17 అయితే 4, 25 1, 18 నుంచి చూసుకుంటే నేను ఎక్కడైనా తప్పు చేసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 18, 4, 19 అయితే 3, 20 కూడా 3, 26 అయినట్లయితే 4, 27 2, 28 1, 29 4, 21 చూసుకున్నట్టయితే 1, 22 4, 30 అయితే 3. సో, ఇది ఏ క్వెషన్ ఏ టైప్ కూడా రాసుకుంటూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఎక్సర్సైజ్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు మరికొన్ని ఎక్సర్సైజ్‌లు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా మీకు ప్రైవేట్‌గానైనా పెడతాను.